ఇప్పుడు ఇండియన్ రూపీ బలపడితే బంగారం ధరలపై ప్రభావం ఉంటుందా? డెఫినెట్‌గా. ఎందుకంటే హ్మ్. బంగారాన్ని వరల్డ్ మొత్తం మీద లండన్ స్టాక్ ఎక్స్‌చేంజ్ దగ్గర నుంచి ఫిక్స్ చేస్తారు. ఆ బంగారం రేట్‌ని ఎవ్రీడే ఫిక్స్ చేసేది మార్నింగ్ 10:30కి ఒకసారి, ఈవినింగ్ 3:00కి 2 హ్మ్. టైమ్సే ఉంటది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్స్ మొత్తం ఒక 14 మంది దాంట్లో మెంబర్‌లాగా ఉంటారు. దాన్ని ఓకే. ఫిక్స్డ్ లైన్స్ అంటారనమాట. హ్మ్. వాళ్ళు ఫిక్స్ చేస్తా ఉంటారు ఏ రోజుకి ఆ రోజు గోల్డ్ రేట్‌లు. అది ఓకే. కూడా డాలర్‌లో ఫిక్స్ చేస్తుంటారు. తర్వాత ఇంటర్నేషనల్ కరెన్సీగా మార్చి మనకు చెప్తా ఉంటారు. ఓకే. ఇప్పుడు ఓకే. ఇండియన్ రూపీ వీక్ అవుతుంది గదా! అవును. నేచురల్‌గా ఇండియాలో ఇంకా కాస్ట్‌లీ అవుద్ది గోల్డ్. ఇంకా కాస్ట్‌లీ ఇంకా కాస్ట్‌లీ అవ్వబోతుందా? అవుద్ది. ఎందుకంటే మరి హ్మ్. డాలర్ అదే గోల్డ్ ఎంత పెరిగింది, అది పెరిగింది. ప్లస్ ఇండియన్ రూపీ ఎంత వీక్ అయింది అది కూడా యాడ్ చేయాలి గదా! అవును. అది యాడ్ చేసినప్పుడు ఇండియాలో ఇంకా కొంచెం ఎక్కువ ఇంకా పెరిగిద్ది గోల్డ్. కొంచెం పెరిగే ఛాన్స్ పెరిగే ఉంది. ఛాన్స్ ఎక్కువ అంటే ఉంది. మీ అంచనా ప్రకారం అంటే ఈ 2026లో బంగారం హై రేంజ్‌కి ఎంత వరకు పోతుంది? జస్ట్ అంచనా. ఇప్పుడు ఇది డ్రాప్ హ్మ్. స్టార్ట్ అయింది గదా! హ్మ్. ఇప్పుడు డ్రాప్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అరౌండ్ 1,50,000 దగ్గరలో ఉంది. అవును. నేను అనుకోవటం ఏందంటే 1,20,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 1,20,000 20,000 దగ్గర. అంత మించి లోపలికొస్తే ఫుల్ డిస్కౌంట్‌లో దొరుకుతున్నట్టు లెక్క గోల్డ్. ఓకే. 1,20,000కి వస్తే నిజంగా మంచి డిస్కౌంట్ కింద లెక్క. ఓకే. అంటే మళ్ళీ హ్మ్. పెరగటం స్టార్ట్ అయిందనుకోండి, ఇప్పుడున్న హైట్ ఎంతుందో అంత దూరం వచ్చే ఛాన్స్ ఉంది. ఏదేమైనా సరే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ లాగా పెరిగే ఛాన్సులు లేవు. 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 ఓకే. ఇయర్లీ యావరేజ్ గోల్డ్ పెరిగేది 12-15% కన్నా ఎక్కువ పెరగదు. ఓకే. అందుకని టూ మచ్ ఎక్స్‌పెక్టేషన్ పెట్టే బదులు దానికి కన్జర్వేటివ్ అప్రోచ్ ఏందంటే 12-15% వరకు పెట్టుకోవడం బెటరు. బెటర్. అందుకని ఇప్పుడున్న గోల్డ్ రేట్ దగ్గర నుంచి డ్రాప్ అయితే 1,20,000 హుహు. అంటే పెరిగినా సరే 10-15% పెరిగిద్ది. అందుకని పెరిగే ఛాన్స్ లేదు. అందుకని ఓకే. లాస్ట్ ఇయర్‌ని ఒక్కటే గుర్తుపెట్టుకుంది. దాన్ని రీసెంట్ బయాస్ అంటాం. ఆహా! అంటే లాస్ట్ ఇయర్ పెరిగింది కాబట్టి ఈ సంవత్సరం కూడా పెరిగిందనుకుంటా. అలా పెరగవు ఎప్పుడు అలా కూడా. అలా అలా పెరగవనమాట. పెరగవు. ఓకే. 2026లో ఆ! అంటే వెండి దగ్గరికొస్తే ఆ! అది డబుల్ అయ్యే ఛాన్స్ ఉందా? హైలీ ఇంపాసిబుల్ అది. ఆహా! ఇప్పుడున్న రేటు సస్టైన్ కావటం చాలా కష్టం. ఆ! ఎందుకంటే ఇప్పుడున్నది హైయెస్ట్ రేట్ ఎంతంటే మొన్న ఇంట్రాడేలో ఎంసీఎక్స్‌లో 4.2 లాక్ వరకు వచ్చేసింది. హ్మ్. అంటే 4,20,000 వరకు వచ్చింది. ఇప్పుడు రూ. 1,20,000 డ్రాప్ అయిందండి 2 మరి డేస్‌లోనే. వెండిపై అంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా వాళ్ళ పరిస్థితేంటి? బట్ గుర్తుపెట్టుకోండి 1 డేలో 2 డేస్‌లో డ్రాప్ కాదండి. అది 250% పెరిగిన తర్వాత 30% డ్రాప్ అయింది ఓకే. కదా! అవునవునవును. అంటే ఫస్ట్ పెరిగింది. దాని తర్వాత కొలాప్స్ దాన్ని అయింది. పెరగటం కూడా అనరండి. అదొక ఉద్యమంలా పెరిగింది. సూర్యుని కన్నా ముందే ఎవ్రీడే 5% పెరిగింది. ఓహ్! పెరిగేటప్పుడు కూడా అదే స్పీడ్ ఉంది. అవునవును. పడేటప్పుడు కూడా అదే స్పీడే అదే ఉంటుంది. స్పీడ్‌లో పడిపోయింది. దాన్ని స్టాటిస్టిక్స్‌లో సిక్స్ సిగ్మా ఈవెంట్ హ్మ్. అంటారు. హుహుహు. సిక్స్ సిగ్మా అంటే 2 సిగ్మా అంటే నార్మల్ మూవ్. హ్మ్. 3 సిగ్మా అంటే కొంచెం అబ్నార్మల్‌గా మూవ్ అవుతున్నట్టు లెక్కనమాట. ఓకే. 3 సిగ్మా ఆహా! అంటేనే. ఆ! 4 సిగ్మా అంటే చాలా రేరు. చాలా రేర్. సంవత్సరానికి ఒకసారి జరిగే ఈవెంట్‌ని 4 సిగ్మా అంటారు. ఓకే. 6 సిగ్మా అంటే లేదు డెకేడ్స్‌లో ఒక్కసారి జరిగే ఈవెంట్ అండి అది. ఆహా! అది జరిగిందిప్పుడు. ఓహ్! 6 సిగ్మా జరిగిందిప్పుడు. 6 సిగ్మా జరిగింది. ఇక్కడింగా సేఫ్టీ అంటే ఉండదు నీకు. హుహు. డబ్బొచ్చినా లాటరీ టికెట్ లానే వస్తది. పోయినా లాటరీ టికెట్ లానే జీరోకెళ్ళిపోతావనమాట. అలాంటి ఓకే. ఈవెంట్స్‌లో ఉన్నాం. అందుకని నిజంగా ఇలాంటి టైంలో షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో బెట్టగాయొచ్చు అంటే చాలా డేంజర్ అయన్నీ. హుహు. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో మనకు అదే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవ్రీ మంత్ ఒక రూ. 5,000 లాగా నేను కొంటున్నాను అనుకోండి ఎస్ఐపి లాగా. ఇట్స్ ఓకే. లాస్ట్ మంత్ 5,000 పెట్టాను. ఆ! ఈ మంత్ కూడా 5,000 పెడతాను. తక్కువ రేటే దొరుకుతుంది గదా! హ్మ్. హ్యాపీ అవును. ఫీల్ అవ్వచ్చు. అలా ఆలోచించాలి. ఆ! అలా పెట్టుకుంటే నెక్స్ట్ 5 ఇయర్స్ ప్లాన్ చేసుకుంటే నష్టమేం లేదండి. నష్టమేం లేదు. అందుకని ఒక్క డ్రాప్ తోటి మనం జీరో అయిపోయేదేం లేదు ఇక్కడ. హుహుహు. ఇప్పుడు ఎవరికి ప్రాబ్లమ్ వస్తదంటే ఎవరైతే లివరేజ్ తీసుకొని ఫీచర్స్, ఆప్షన్స్ గేమ్ ఆడతారో హ్మ్. వాళ్ళు లాస్ అవుతారు. లేదా 1 మంత్ బ్యాక్ మార్కెట్‌లో ఎంటర్ అయ్యి 1 వీక్ అని అమ్ముదాం అనుకున్నారు చూసావా? ఆ! వాళ్ళు లాస్ అవుతారు. వాళ్ళకి లాస్ ఇది. మీరు ఎప్పుడైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మీరు లాస్ అయింది ఏం లేదు. హుహు. ఇంకా చెప్పాలంటే 1 మంత్ బ్యాక్ కొన్నోళ్ళు జనవరి 1 తారీఖు కొన్నోళ్ళు కూడా ఇంకా లాభంతో ఉన్నారు గుర్తుపెట్టుకోండి. ఓకే. ఆ! అందుకని అందరు లాస్ అయింది ఏం లేదండి. మనం ఏందంటే పెద్ద మొత్తంలో పడింది కాబట్టి షాక్ గురవుతున్నాం అంతే. అది టూ మచ్ అని చెప్తే టూ మచ్ పెరిగింది కదా మరి. అవును. టూ అది మచ్ చూడాలి. పెరిగింది. హ్మ్. సీ నిన్న గాక మొన్న హ్మ్. అంటే గురువారం నాడు మైక్రోసాఫ్ట్ రిజల్ట్ వచ్చినాయి. 12% డ్రాప్ అయింది. ఓకే. రిజల్ట్ బానే ఉంది. అయినా హ్మ్. 12% డ్రాప్ అయింది. అయినా డ్రాప్ ఆ! అయింది. ఓకే. అండ్ ఎస్ఐపి 12% డ్రాప్ అయింది. సేల్స్ ఫోర్స్ 12% డ్రాప్ అయింది. అంటే ఈక్విటీ మార్కెట్‌లో 12-20% అది పట్టడం మామూలు విషయమే. కాకపోతే ఈ మెటల్స్‌లో ఈ రేంజ్ మూవ్ చాలా రేరు. డ్రాప్ అవ్వటం కూడా అంతే రేరు. ఓకే. ఓకే. అందుకని టూ మచ్ అబ్నార్మల్ మూవ్ జరుగుతున్నాయి కాబట్టి జనాలు షాక్ అవుతున్నారు అంతే. యెస్. ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి 2 రోజుల నుంచి డ్రాప్ అవటంతోటి సిల్వర్, గోల్డ్ మూవ్స్ ఫినిష్ అయినట్టు కాదు. హుహు. అండ్ ఇంకొంచెం డౌన్ అయితే గనుక మోర్ అట్రాక్టివ్ తయారవుతది. అంటే హుహుహు. గోల్డ్ మనం అనుకున్నట్టు 1,20,000 అవును. దగ్గర 20,000 దగ్గర స్టేబుల్ అయితుంది. వచ్చి అయ్యి 1 ఆగిందంటే వీక్ 10 డేస్ ఉంటేనే అది కూడా. ఆ! ఉంటే మనం అక్కడ బై చేసుకోవచ్చు. ఓకే. అండ్ సిల్వర్ అనుకోండి ఇప్పటికి ఆల్రెడీ 3 లాక్ వచ్చింది కదా! 2.5 లాక్ దగ్గర మంచి సేఫ్టీ ఉంటుంది. అక్కడికొచ్చి స్టేబుల్ అయిందనుకోండి మళ్ళీ తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్‌లీ. అందుకని హ్మ్. ఇక జీరో అయిపోద్దేమో అన్నట్టు అలా ఏం అలా లేదండి. అనుకోకూడదు. అలా అనుకోకూడదు. రెండోది మీరు ఏదైనా అసెట్స్‌తో డీల్ చేస్తున్నప్పుడు క్లారిటీ ఉండాల. హ్మ్. మీరు ఏ ఫైనాన్షియల్ గోల్స్ అచీవ్‌మెంట్ కోసం ఈ పనులన్నీ చేస్తున్నారో క్లారిటీ ఉండాల. హ్మ్.
ఓకే. అంతే తప్ప ఏదో లాటరీ టికెట్ కొన్నట్టు ఏదో పెరిగిద్ది కాబట్టి కొన్నాను అట్లా అనకూడదండి. అవి రిస్క్ పనులు అయన్నీ. దాని బదులు ఏంటంటే ఒక క్లారిటీ, ఒక పర్పస్ ఉండాలి. ఒక రిటైర్మెంట్ గోల్ కోసం ఒక ఇల్లు కొందామని, ఒక కారు కొందామని, ఒక పిక్నిక్ వెళ్దామని, లేకపోతే ఒక 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 మంచి ల్యాప్టాప్ కొందామని, ఇది ఏదో ఒక పర్పస్ ఉండాలా. అప్పుడు మనం చేసే పనికి ఒక ఒక ఇది ఉంటుందన్నమాట. అలా కాకుండా ఏదో క్యాజువల్గా కొనేసి పడంగానే మనం ఏదో తప్పు చేసినట్టు ఫీల్ అవటం, పెరగంగానే చూసావు నేను గ్రేట్ అంటాం, అవన్నీ ఎమోషనల్స్, స్ట్రాటజీలు కావయి. అలాగే ఆస్తులు మనం మేనేజ్ చేయలేము, ఆస్తులను పోగు చేయలేము ఆ రూట్లో. బెటర్ ఏంటంటే ఒక ఒక గోల్ ఓరియంటెడ్ చేసుకుంటూ పోతే బాగుంటుంది. సపోజ్ ఇప్పుడు నేను రిటైర్మెంట్ కోసం ఒక మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్లో పెట్టాను అనుకోండి, గోల్డ్తో పాటు సిల్వర్తో పాటు వాళ్ళు ఈక్విటీలో పెడతారు, రియల్ ఎస్టేట్లో పెడతారు, డెట్లో అన్నిట్లో పెడతారు కదా. ఈ రెండు డౌన్ అయినా అవి పెరుగుతాయి కదా, అవి బ్యాలెన్స్ అవుతుంటాయి. అందుకని మీరు రిస్క్ ప్రొఫైల్ ఎంత ఉందో చూసుకోండి. రిస్క్ ఎక్కువ తీసుకుంటామంటే తప్ప సింగిల్ అసెట్ జులిపోవద్దు. మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్లో పెడితే నీకు రిస్క్ రివార్డ్ ఉండి బ్యాలెన్స్ అవుతాయి. అందుకని ఒక ఒక పర్సనల్ ఫినాన్స్ మీకు ఒక ప్లానింగ్ ఉండాలి. నెక్స్ట్ ఏ పర్పస్ కోసం ఇవన్నీ చేస్తున్నాం అనేది ఒక పర్పస్ అంటూ మనకుంటే క్లారిటీ ఉంటుంది కాబట్టి ప్యానిక్ గురవ్వం. రెండోది, నీ చేతుల్లో ఏముందని ఇక్కడ చెప్పండి, ఎలా అడ్డుకుంటారు ఒకళ్ళు పడేదాన్ని. నేను ఇన్ టైంలో అమ్మలేదు అని అంటాం కానీ ఎన్ని మాటలు అమ్ముతారు బంగారాన్ని ఎవరైనా? ఎవరమ్మరండి, ఎవరమ్మరు. ఏదో పెరిగిందంటే ఆ పెరిగిందని మురిసిపాటం, ఆ పడ్డప్పుడు అరే పడిందని ఇట్లా అంటుంది తప్ప ఏమి ఉండదండి. అందుకని ఇండియన్స్కి ఈ 34,000 టన్నులు గోల్డ్ ఉంది కదా, వాళ్ళు ఎవరు అమ్మేవాళ్ళు కాదు, కొనేవాళ్ళు కాదు. ఎందుకంటే అమ్మేవాళ్ళ కంటే ఇంత గోల్డ్ అక్యుములేట్ చేయరు కదా ఇన్ని సంవత్సరాల్లో. అందుకని ఒక తరం నుంచి ఇంకో తరంకి పాస్ చేయడం తప్ప అదేం లేదు. కాబట్టి ఈ నెంబరింగ్ వల్ల ఏంటంటే పెరిగితే అది హ్యాపీ ఫీల్ అవుతా ఉంటారు, ఈ పాయింట్ ఆఫ్ టైం ఇంత ఉంది కదా అని. అంతే, మన దగ్గర ఇంత ఉంది అన్న ఒక సంతోషం అది. అవును. అయితే గోల్డ్ ఈటీఎఫ్ అని మనం వింటుంటాం కదా, అంటే దాని గురించి చెప్పండి. అంటే ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతున్న ఫండ్స్ అండి. అంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతున్న ఫండ్స్ అనమాట. ఫిజికల్ గా ఉంటే ఏమవుతుందంటే మీరు 3% జిఎస్టీలు కట్టాలా, ఆర్నమెంట్ చేసుకుంటే మళ్ళీ 10 to 20% దాకా మేకింగ్ చార్జెస్. అంటే అది ఫిజికల్ గా మన చేతిలో ఉంటుంది, డిజిటల్ గా ఉంటుంది. డిజిటల్ గా ఉంటుంది అనమాట. లైక్ మన శాలరీ బ్యాంక్ లో పడుతుంది, ఫిజికల్ గా ఉండదు కదా. ఇట్లా ఇది కూడా మనం ఫిజికల్ గా కాదు డిజిటల్ కొంటాం, కానీ ఫిజికల్ గా అక్కడ నీ పేరు మీద స్టోర్ మెయింటైన్ చేస్తుంటారు వాళ్ళు. ఒక బ్యాక్ సైడ్ లో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు నిజంగా గోల్డ్ కొని నీ లాకర్ కింద మెయింటైన్ చేస్తుంటారు. ఇప్పుడు చాలా వచ్చాయి వాళ్ళు. అందుకని మీరు కన్వీనియంట్ గా ఉండడం కోసం అంటే గోల్డ్ ఈటీఎఫ్స్ బాగుంటాయి. ఎందుకంటే మీరు సపోజ్ నేను ఒక 2 years తర్వాత అమ్ముదామని ఉద్దేశం నీకు ఉందనుకోండి, అంటే ఫిజికల్ గోల్డ్ కొంటుంది దీనికి ఇంకా. అప్పుడు ఏంటంటే ఈటీఎఫ్స్ ఫార్మెట్ లో కొనుక్కోవచ్చు, అండ్ మ్యూచువల్ ఫండ్ ఫార్మెట్ లో కొనుక్కోవచ్చు. అంటే ఈజీగా మనం దాన్ని అమ్మేయచ్చు. స్పాట్ లో మీ మొబైల్ ఫోన్ ఆన్ చేయటం, మార్కెట్ లైవ్ లో ఉంటుంది కదా ఉదయం 9:15 నుంచి 3:30 వరకు. ఇప్పుడు సెల్ పట్టుకుంటే సెల్ కొట్టచ్చు ఈటీఎఫ్ అయితే లైవ్ లో. మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి 2 o'clock లోపే నువ్వు సెల్ ఆర్డర్ ఇచ్చావు అనుకోండి, అండ్ విత్ ఇన్ ద 24 hours తర్వాత నీ మనీ బ్యాంక్ వేసేస్తారు. అందుకని లిక్విడిటీ ఈజీ, కన్వీనియంట్. ఇన్స్టాల్మెంట్ లో కొనుక్కోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టాల్మెంట్ లో కొంచెం కొంచెం అమ్ముకోవచ్చు. అంటే థెఫ్ట్ అయితే భయం ఏం లేదు, అంటే లీగల్ వైట్ మనీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.